నగరంలో 5వ తేదీ శుక్రవారం నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకలు శాంతియుత ర్యాలీలో కొంతమంది అన్యదేశ జెండాను ప్రదర్శించడం పట్ల ముస్లిం పెద్దలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాకినాడ జగన్నాథపురంలోని మజీద్ ఏ అజాంలో జరిగిన మీడియా సమావేశంలో కాకినాడ ప్రభుత్వ కాజీ హజీ షేక్ గౌస్ మొహిద్దీన్ హబీబీ మాట్లాడుతూ ఈ ర్యాలీకి తమకు సంబంధం లేకుండా కొందరు ముస్లిం సోదరులు వేరే దేశ జెండాను ప్రదర్శించి ట్రాఫిక్ అంతరాయం కలిగించారు. వారు ఏ ఉద్దేశంతో అలా చేశారో తెలియదు, కానీ సరైన అనుమతి లేకుండా ఇతర దేశ జెండాను ప్రదర్శించడం తప్పు అని అన్నారు. ఈ సంఘటన అనుకోకుండా జరిగిందని ముస్లిం పెద్దల తరపున కాకినాడ ప్రజలకు పోలీసు యంత్రాంగాన్ని క్షమాపణలు చెబుతున్నామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మదీనా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎండి కుతుబుద్దీన్, మక్కా మసీద్ కార్యదర్శి ఎండి కాజా మొహిద్దీన్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఖాన్, ముస్లిం మైనార్టీ నాయకులు ఫైసల్, ఎండి అస్గర్, ఎండి గలీబ్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నాం. ప్రభుత్వం పోలీసుల సహకారంతో చాలా మంచిగా ప్రొసెషన్ తీసుకున్న తర్వాత తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రానికి కానీ మాకు తెలియలేదు చిన్న సంఘటన జరిగిన విషయం. యాక్చువల్గా అది మాకు సంబంధం లేని విషయం, మాకు తెలియని విషయం. మాకు రూట్ మ్యాప్ కూడా అక్కడ దాకా లేదు. మాకు రూట్ మ్యాప్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చి వెనక్కి వచ్చేసే పద్ధతి. కానీ అది తెలియకుండా చేసిన కుర్రాళ్ళ వల్ల ఈరోజు మేము సమాజానికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం పడింది. అది చెప్పుకోవడానికి మిమ్మల్ని అందరికీ పిలిపించాం. మా ఎందుకు తప్పు ఉంది, చిన్న తప్పు జరిగింది, మాకు తెలియకుండా జరిగిన విషయం అది. దాన్ని మేము ఖండించాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ అందరూ పిలిపించాము. కనుక ప్రభుత్వ యంత్రాంగానికి పోలీసు వారికి కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. మక్కా మస్జిద్ మీద బయలుదేరి మసీద్ ఆజం జగన్నాయకపురం వరకు శాంతియుతంగా ప్రశాంతంగా ఊరేగింపు ముగించుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఘనంగా ప్రవక్త వారి జన్మదిన వేడుకలు జరిగాయి. కానీ మాకు తెలియకుండా కొంతమంది మాకు ర్యాలీకి ఎటువంటి సంబంధం లేకుండా కొంతమంది సోదరులు విదేశపు జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్నట్టు తెలిసింది. కానీ మా దృష్టికి అది రాలేదు. అది తెలుస్తా మాకు చాలా సమయం పట్టింది. అందుకని ఎటువంటి కార్యక్రమాలు ఇకపై జరగకుండా మేము సమాజానికి మరియు పోలీసు యంత్రాంగానికి ఉద్దేశపూర్వకంగా క్షమాపణ తెలుపుతూ మేము దీన్ని ఖండిస్తూ ఇకపై ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తమరందరికీ మీడియా ద్వారాగా తెలుస్తున్నాం. అస్సలాము అలైకుం. ఏదైతే జులూస్ ఉందో అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి సాయంత్రం వచ్చేసరికి మేము వినకూడని ఒక వార్త వినడం జరిగింది. ఏదైతే ఈ కొంతమంది యువత తెలియని తనం అన్నది పోలీసులు విచారణలో తేలుతుంది. తెలియకుండా చేశారని మేము భావిస్తున్నాం. ఏదైతే సంఘటన జరిగిందో ఒక లౌకికవాద దేశంలో వేరే నిమ్న జాతులు, వేరే కులాలు, మతాల మధ్యన సామరస్య వాతావరణంలో అందరం బతుకుతున్నాం. ఏది ఏమైనప్పటికీ నిన్న జరిగిన ఘటన చాలా విచారకరం. మేము ఈరోజు కూర్చొని నిన్న విజయవంతమైన ఈ ప్రోగ్రాంకి పోలీస్ శాఖ కానీ అధికారులకు కానీ మా తోటి వేరే కులాల సోదరులకు కానీ అభినందనలు తెలపవలసిన పరిస్థితుల్లో వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా మా వల్ల తెలియని తనంలో యువకులు చేసిన ఈ ఏదైతే వేరే దేశపు జెండాను ఎగరేశారో దానికి మా హృదయపూర్వకంగా అందరికీ మేము క్షమాపణలు చెప్తున్నాం. అధికారులు, పోలీసులు మీ అందరికి కూడా మా తరపున క్షమాపణలు ప్రార్థిస్తాం. కొంచెం సెంటిమెంట్ ఫీలింగ్స్ ఉన్నాయండి అని నేను కలెక్టర్ గారికి తెలియజేశాను, ఎస్పీ గారికి తెలియజేశాను, మన మీడియా మిత్రులందరికీ కూడా నిన్న తెలియజేశాను. మాలకొండయ్య గారు కూడా ఆ విషయంలో ఆయన కూడా సమర్థించారు. అంత కలిసిమెలిసిగా ఉన్న కాకినాడ లాంటి ప్లేస్లో కొంతమంది చేసిన చిన్న తప్పుకి ఆ తప్పు తెలిసి చేశారా తెలియక చేశారా అన్నది మన పోలీసు ఎంక్వైరీలో తేలుతుంది. ఆ విషయాన్ని కొంతమంది సోషల్ మీడియాలో షేరింగ్ల కోసం, లైకుల కోసం కొంతమంది తెలియని నెట్వర్క్ ఛానల్స్ పెట్టి దీన్ని ఇక్కడ సామరస్యాన్ని, కాకినాడలో ఉన్న హిందూ ముస్లిం ఐక్యతను పాడు చేద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ మేము ఈ విషయాన్ని మేము కూడా పోలీసుల అధికారులకు తెలియజేస్తాము. మా వైపు నుంచి, మా ముస్లిం సోదరుల వైపు నుంచి, అందరి వైపు నుంచి మా కాకినాడలో చేసిన కొంతమంది కుర్రాలు ఆకచాయితనాన్ని మేము అందరం మీకు క్షమాపణ కోరుతున్నాము. ఈ విషయాన్ని
సేవా దృక్పథంతో వాళ్ళు చేసిన మిగతా సేవలను కూడా గుర్తించండి. ఏ విషయంలో కూడా మా నుంచి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. ఆ విషయాన్ని అన్నిటినీ మీరు పరిగణలో తీసుకోండి. మా కుర్రోళ్ళు చేసిన తప్పుకి మేము అందరం క్షమాపణ కోరుతున్నాం. ఒక సంఘటన జరిగిందని, అది ఈ రకంగా జరిగిందని, దానికి ఎవరో వ్యక్తులు ఉన్నారని, చిన్న కుర్రోళ్ళు వాళ్ళు కలిసి భానుగుడి సెంటర్లో రౌండ్లు వేశారని ఏదో అని పుకార్లు వచ్చాయి. అదేదో కేవలం మేము కల్పితం అనుకున్నాం. అది చూసిన తర్వాత మేము కూడా నిర్ధారణ అయ్యాం. ఇటువంటి తెలివి తక్కువ పనులు మనకి తెలియకుండా, మనకు సంబంధం లేని విదేశ మన జెండా తప్ప, మన ప్రాంతీయ జెండా తప్ప, మా ముస్లిం జెండా తప్ప వేరే జెండాని మేము ఎప్పుడు కూడా మేము ఇచ్చేయం. ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చచ్చిపోతాం. మేము మాకు తెలుసు ఎక్కడే ఈ దేశం ఎవరిదంది, ఇది మా దేశం. మా దేశంలో ఈ నిషేధితమైన జెండా ఎగరేయకూడదని ఒక కుర్రోళ్ళకి తెలిసి ఉండదు. మరి నిషేధిత ప్రాంతాలు, నిషేధిత దేశాల యొక్క జెండాలను ఎగరేయవద్దని వారికి ప్రాధేయపూర్వకంగా చెప్పడమే కాకుండా గట్టిగా కూడా చెప్తాం. కనుక ప్రజలు కూడా మా ఇందు దయచేసి ఇది తప్పుగా భావించి మన్నిస్తారని